హలో అందరికీ, ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఇడ్లీ దోశల్లో కదిరిపోయే పొడి. దానికోసం కడాయిలో కొంచెం నువ్వుల నూనె వేసుకొని ఒక గ్లాస్ ఆర్ కప్పు ఏదైనా ఒక మెజర్మెంట్ కోసము ఒక కప్పు మినప్పప్పు తీసుకోండి. దాన్ని దోరగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఏ గ్లాస్ ఆర్ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నారో దానిలో సగానికి శనగపప్పు తీసి అది కూడా వేయించి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి వేయించుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్నది ఒక 2 రెమ్మలు 3 రెమ్మల కరివేపాకు, వాటిని కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల నువ్వులు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి. లాస్ట్లో కొంచెం నువ్వుల నూనె వేసుకొని ముద్ద ఇంగువ లేదా పొడి ఇంగువ అంటే పొడి ఇంగువ ఒక చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా, దాంట్లో పావు వంతు వేసి అది కూడా వేయించుకొని పక్కన పెట్టి చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులోకి చిన్న చింతపండు కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. అంతేనండి, టేస్టీగా ఉండే ఇడ్లీ పొడి రెడీ. వేడి వేడి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది. ట్రై చేయండి. బాయ్.